వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదా, ఈరోజు రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాం. మేము ఓన్లీ గర్ల్స్ గ్యాంగ్ అంతా ప్లాన్ చేసాం ఇక్కడ, ఫ్రెండ్స్ అందరూ. అనుకోకుండా సడన్ ప్లాన్ ఇది కూడా. ఎందుకంటే హస్బెండ్స్తో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. సో నాకు చాలా ఇష్టము. నాకు అన్నిటినీ ఎలా ఉంటాయో థ్రిల్లింగ్, ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది నాకు. సో అందుకని ఇలాంటి వీడియోస్, ఇలాంటి అడ్వెంచర్స్ అన్నీ నేను ప్లాన్ చేస్తుంటా. ఫైనల్లీ నా బకెట్ లిస్ట్లో ఒకటి అవ్వబోతుంది. నాకు అందుకే హ్యాపీగా ఉంది. 10 మినిట్స్లో అనుకున్నాం, 15 మినిట్స్లో రెడీ అయిపోయాం మేమంతా, ఫ్రెండ్స్ అందరం. జస్ట్ ఓన్లీ 4-5 మెంబర్స్ వెళ్తున్నాం అంతే. ఎంత ఎగ్జైటింగ్ ఉందో నాకైతే, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. సో నాతో పాటు మీరు కూడా రివర్ రాఫ్టింగ్ వచ్చేసేయండి. ఎలా ఉందో చూసేద్దాం, అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. మీరు రాఫ్టింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్ టు నో అండి. ఎందుకు అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కంగారు పడకుండా, భయపడకుండా చేయాలి అంటే జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ముందే తెలుసుకొని స్టార్ట్ అవ్వండి. అండ్ మర్చిపోకుండా వాటర్ తీసుకెళ్ళండి. వీలుంటే మీకు ఏమైనా ఆకలేస్తుంది అని అనిపిస్తే కొంచెం స్నాక్స్, వాటర్, సన్ స్క్రీన్ అండ్ ఒక చిన్న వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కానీ అలా తీసుకెళ్ళండి. ఫోన్స్ కూడా చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే ఆ వాటర్ వచ్చి మొత్తము రివర్లోంచి మన మీదకి వచ్చేస్తాయి. యాక్టివ్ వేర్ డ్రెస్ వేసుకొని వెళ్ళండి. జీన్స్ కానీ స్కర్ట్స్ కానీ అలా వేసుకెళ్ళకండి, చాలా ఇబ్బంది పడతారు. అండ్ చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. యాక్టివ్ వేర్ వేసుకుంటే హ్యాపీగా అందులోకి వాటర్లో దిగచ్చు, స్విమ్ చేయొచ్చు, మళ్ళీ రాఫ్టింగ్ ఎంజాయ్ చేయొచ్చు ఇలాగా. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ముందే తెలుసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. నేను వెళ్ళింది మాత్రం ఎక్కువ ఫుల్గా హై ర్యాపిడ్స్ ఉన్న రాఫ్టింగ్ అయితే కాదు, బట్ ఎంజాయ్ చేస్తాం మనం. అంటే చాలు మనకి, అంతకన్నా ఎక్కువ అయినా భయం వేస్తుంది. కొంచెం స్లిప్ అయ్యి రివర్లో పడినా టెన్షన్ పడాలి, స్విమ్మింగ్ రాకపోయినా అలాగా. సో అఫ్కోర్స్ అక్కడ పిఎఫ్టీ జాకెట్స్, అవి లైఫ్ జాకెట్స్ ఉంటాయి, బట్ ఈవెందో చెప్తున్నా నేను. అక్కడంతా ఫన్ జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఫొటోస్ తీస్తున్నా అనుకొని వాళ్ళు డిఫరెంట్ పోజెస్ అలా ఇవ్వడము అలా జరుగుతుంది. సో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను, తర్వాత చెప్పాను. అండ్ జ్యువెలరీ మాత్రం అసలు వేసుకెళ్ళద్దండి. అది పోయినా పర్లేదు అనేవైతే వేసుకోండి. లేదు అంటే ముందే కార్లో పెట్టేసుకోండి. తీసుకెళ్ళినా అక్కడ వెళ్ళడానికి ముందు ఆ బస్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మాకు పార్కింగ్ లాట్ నుంచి రివర్ వరకు తీసుకెళ్తాడు. ఇది అక్కడ కూడా కొంచెం దూరం వాక్ చేయాల్సి ఉంటుంది మనం. అది కామన్ ఎవరికైనా సరే. ఎగ్జాక్ట్గా మేము ఉండే ప్లేస్ నుంచి 20 మైల్స్ అండి దూరము, జేమ్స్ రివర్లో అనమాట రాఫ్టింగ్. సో ఇక్కడ రిచ్మండ్లో ఉండే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా దాని గురించి, రాఫ్టింగ్ గురించి. ఆ బస్లో స్టిక్కర్స్ చూసారా, అవి నేమ్స్ ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ స్టిక్కర్స్ అతికిచ్చారనమాట. అంటే మనం ఇండియాలో కనుక ఎక్కడికైనా వెళ్తే స్టోన్స్ మీద వాటి మీద మనం నేమ్స్ రాస్తాం కదా, అలాగే ఇక్కడ కూడా అనమాట, సరదాగా అలాగా. సో ఇదంతా వాక్ చేసామండి మేము. ఆ బస్ వచ్చి మనకి పార్కింగ్ లాట్ నుంచి ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేస్తే అక్కడ నుంచి ఇదంతా వాక్ చేయాలి. సో చిన్న పిల్లలతో వచ్చేటప్పుడు కేర్ఫుల్ అండి. సో 5 years పిల్లలకైతే, అండర్ 5 ఏజ్ పిల్లలకైతే ఎలో లేదు. నా అడ్వైస్ అయితే 5 years పిల్లలు 6 వరకు కూడా వద్దనే చెప్తాను. కొంచెం స్లిప్ అయి కింద పడినా ఇబ్బంది పడతారు పిల్లలు. సో కానీ మనలాగా అడ్వెంచర్స్ పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎవరైనా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుందండి. ఒక ఎక్కడికో వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఒక 1 day ఫుల్గా ఎంజాయ్ చేసినట్లు అనిపించింది నాకు, మార్నింగ్ టు ఈవినింగ్. యాక్చువల్గా 2 to 4 మా స్లాట్ అది. మనం అక్కడ 1:45 కల్లా అక్కడ ఉండాలి. ఎందుకంటే అక్కడ బస్ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ ఇక్కడ వచ్చి డ్రాప్ అవ్వటం, ఇదంతా వాక్ చేయడం, ఇదంతా టైం పడుతుంది. అండ్ మనం లేట్ అయిపోతే ఆ బస్ వెళ్ళిపోయిందంటే మనకు ఆ స్లాట్ క్యాన్సిల్ అయిపోయినట్టే. అగైన్ వీ హ్యావ్ టు బుక్ ఫర్ అనదర్ స్లాట్ అండి. అది ఇంకా ఇబ్బంది అవుతుంది. ఈవినింగ్ అనుకోండి, చీకటి డార్క్ అయిపోయిన తర్వాత అంత ఎంజాయ్ చేయలేమేమో అనిపించింది నాకు. సో ఇదంతా చూడండి, వాక్ చేస్తూ ఎంత బాగుందో. యాక్చువల్గా నాకైతే చాలా నచ్చింది. మీరు బేసిక్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకొని వస్తే ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చండి. అంత డేంజరస్గా ఏమీ లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసాం మేమైతే. కాకపోతే ఏంటంటే ఫుల్ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో ఫుల్గా రెయిన్ అండి. అసలు ఫుల్ వర్షం పడింది. అదొక్కటే కొంచెం, కానీ ఆ వర్షంలో కూడా ఎంజాయ్ చేసాం. మేబీ కిడ్స్ ఉండుంటే ఏమన్నా కోల్డ్ అవుతుందేమో, హెవీ రెయిన్ కదా, సో కొంచెం ఇబ్బంది పడ్డాము. మీరు ముందే గోప్రో కానీ వాటర్ ప్రూఫ్ కెమెరాస్ అయితే తీసుకెళ్ళండి, కానీ ఫోన్స్ అలాంటివి అసలు తీసుకెళ్ళకండి. వాచెస్, ఫోను ఇవన్నీ తీసుకెళ్ళొద్దు. మేము సడన్ ప్లాన్ అయ్యేసరికి అవన్నీ చెక్ చేసుకోకుండానే స్టార్ట్ అయిపోయాం.
సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్తారు సన్ గ్లాసెస్ ఓకే, కానీ మిగతావి ఏమైనా పడిపోయాయి అయితే జాగ్రత్తగా పెట్టుకోండి అని. కార్ కీస్ వీళ్ళు ఒక చిన్న బాక్స్లో సేవ్ చేసి పెట్టారు. అందరివి వాళ్ళే కలెక్ట్ చేస్తారు, మళ్ళీ రిటర్న్లో మనకి తీసుకోవచ్చు. ఇతను ఇస్తున్నాడు చూడండి, ఇవే పిఎఫ్టీ లైఫ్ జాకెట్స్ అనమాట, పిఎఫ్టీస్ అంటారు వీటిని. సో ఒక హెల్మెట్ ఇవి ఇస్తారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో టైట్గానే మనం వేసుకోవాలండి, ఎందుకంటే చాలామంది కంఫర్ట్ ఉండదని లూజ్ చేస్తారు. ఆ పని మాత్రం చేయకండి. వాటర్లో ఎక్కువ ఫ్లోట్ అవ్వాలి అంటే టైట్గా ఉండాలి ఆ జాకెట్. సో 4 బకెల్స్ ఉంటాయి వాటికి, అవన్నీ పెట్టుకొని టైట్గా ఫిక్స్ చేసుకోండి. మనం ఇక్కడ ఒక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మనకి ఎలా చేయాలి, ఏంటి రూల్స్, ఎలా కూర్చోవాలి ఏంటి. ఒక గైడ్ ఉంటాడు మనతో పాటు, రెస్క్యూ పర్సన్. ఏమైనా రివర్లో పడిపోయినా స్లిప్ అయ్యి ఏమైనా అయినా కూడా మొత్తం అతనే కేర్ చేస్తాడు. సో అంత డేంజరస్గా ఏమీ లేదండి, అంత ప్రాబ్లం కూడా ఏముండదు, హ్యాపీగా చేసేయచ్చు. If the guy says get down and hold on, this is what he means for you to do. See how my paddle is up under my armpit? And now that paddle's not getting away from me. So just keep that in mind. So 1 foot forward, 1 back. You can switch this around however you like. It's a little awkward if you're in the front, you're using that foot gun. సో అలా ఆయన బేసిక్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్తున్నాడు, ఎలా కూర్చోవాలి ఏంటి, మీ గైడ్ చెప్పింది వినండి, కరెక్ట్గా ప్రాపర్గా లోపల కూర్చోండి, పెడల్ ఎలా పట్టుకోవాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చెప్తున్నారు. ఒకవేళ వాటర్లో పడ్డా ఏం కాదు, ఎక్కువ ఏం ప్రాబ్లం ఉండదని చెప్తున్నాడు ఆయన. సో మనం ఎలా సిగ్నల్స్ ఇవ్వాలి ఒకవేళ ఏమైనా డేంజరస్గా ఉంది మనకి వాటర్లో పడిన తర్వాత, ఇలాంటి చిన్నవి చెప్తున్నారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మేమేమో ఇక్కడ అవి వింటూ ఇవన్నీ చూసుకుంటున్నాం, ఏ బోట్లో మనం ఏది సెలెక్ట్ చేసుకుందాము, ఏంటి అనేది. ఏదో సిల్లీగా ఫ్రెండ్స్ అందరం కన్వర్జేషన్స్ అనమాట. చాలా బాగుంది. ఆ రోజు క్లౌడీగా ఉంది లక్కీగా, మేబీ సన్నీగా ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 3 hours అనమాట. మధ్యలో బ్రేక్ ఉంటుంది, బ్రేక్ తీసుకొని స్నాక్స్ తిని వాటర్ తాగి అలా స్టార్ట్ అయ్యారు చాలామంది. మేము కూడా బ్రేక్ తీసుకున్నాం. సో మా సిస్టర్ చేతిలో ఉంది కదా వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం. అందులో ఏమైనా ఫోన్ కానీ ఏమైనా మా చైన్స్ అలాంటివి తీసివేద్దామని అనుకున్నాము. వాటర్ బాటిల్స్ ఉన్నాయి అందులో. సో వీళ్ళు బోట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇది కలర్ఫుల్గా ఉంది, మనం ఇది తీసుకుందాం అది తీసుకుందాం అని చెప్పి వీళ్ళు మా ఫ్రెండ్స్ ముగ్గురు దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ పెద్ద, అంటే ఒక 10 members వెళ్ళినా ఒక పెద్ద తీస్తున్నారు, ఒక 4-5 members వెళ్తే అలా తక్కువ చిన్నది ఇస్తున్నారు. సో ఇక్కడ ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. When I want you to go forward, I'll probably just say 1 or 2, and that means that many forward. So it's like, give me 2. Boom. Whoever's in front, y'all are going to be the pace setters, and we're going to follow you throughout the day. And I always like to say, it's fine to start nice and easy, because when I need it hard or fast, you'll hear it in my voice. I'll be like, go. What we can do now, and this, the best I have for that is in here. అందులో అది కూడా వాటర్ ఏమీ పోవంట అందులోకి. బట్ ఈవెన్ దో నేను ఫోన్ పెట్టాను కానీ చాలా టెన్షన్ పడ్డా, అంత రెయిన్ కదా నా ఫోన్ ఏమైనా పాడైపోతుందేమో అనవసరంగా తీసుకొచ్చాను అని. బట్ ఏం అవ్వలేదు, హ్యాపీగా తిరిగి వచ్చాము మేము. కానీ ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇంకొక టిప్ డెఫినెట్గా ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టిప్ టు రిమెంబర్ ఈజ్ డు నాట్ స్టాండ్ అప్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు రివర్లో పడిన తర్వాత కూడా ప్లీజ్ డు నాట్ స్టాండ్ అప్. ఎందుకు అంటే మీరు స్టాండ్ అయ్యారు, నిల్చున్నారు అంటే వాటర్లో కిందున్న రాక్స్ మధ్యలో మన ఫీట్ వెళ్ళిపోతాయి, అన్ఈవెన్గా ఉంటాయి కిందంతా. సో మా సిస్టర్ అదే మిస్టేక్ చేసింది. మా సిస్టర్ అని ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు వాటర్లో దిగాము. ఎందుకంటే యువర్ గైడ్ విల్ పాయింట్ అవుట్ ద స్పాట్స్ అండి, ఎక్కడ దిగాలి ఎక్కడ దిగకూడదు అనే స్పాట్స్ ఆయనకు తెలుసు కాబట్టి తను సజెస్ట్ చేశాడు మాకు దిగమని. సో డు నాట్ జంప్ అండి ప్లీజ్, నో జంపింగ్ నో డైవింగ్ అండి, జస్ట్ నార్మల్గా దిగండి. ఎందుకంటే నేను చెప్పాను కదా కింద రాక్స్ అన్ఈవెన్గా ఉండి తగులుతాయి కూడా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని మనకు తెలియదు కాబట్టి అది అసలు చేయొద్దు. అండ్ యూ హ్యావ్ టు ఫ్లోట్ ఆన్ యువర్ బ్యాక్. ఒకవేళ ఇన్కేస్ రివర్లో వాటర్లో దిగితే కనుక జస్ట్ ఫ్లోట్ అవ్వటమే, వెనకాల బ్యాక్ మనం ఇలా పడుకొని ఫ్లోట్ అవుతున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. వాటర్ ఫ్లోతో పాటు మనం ఎంజాయ్ చేయొచ్చు. నేను మా ఫ్రెండ్స్ అందరం దిగాము, వాటర్లో దిగాము, కాసేపు అలా ఎంజాయ్ చేసాము, మళ్ళీ ఎక్కాము.
కొంచెం దూరం అలా వెళ్ళాము, ఏ ఏ స్పాట్స్లో దిగచ్చు, ఎక్కడెక్కడ మనం వాటర్ ఎంజాయ్ చేయొచ్చు అనేది తను ముందే చెప్తారు మనకి. ఆ స్పాట్ వచ్చినప్పుడు చెప్తారు మీరు దిగాలనుకుంటే దిగచ్చు అని. ఒక 5-10 minutes వెయిట్ చేస్తారు తను. సో మనం అలా ఫ్లోట్ అవుతూ వెళ్ళిపోతుంటాం, మనం ఏం చేయక్కర్లేదు, మనకి స్విమ్మింగ్ కూడా రావాల్సిన అవసరం లేదు. నేను ఎక్కువగా కూడా షూట్ చేయలేదండి, ఎందుకంటే ఊరికే షూట్ చేస్తూ ప్రతిదీ షూట్ చేస్తూ ఉంటే నేను ఆ మూమెంట్ ఎంజాయ్ చేయలేను. అందుకనే నేను జస్ట్ బేసిక్ స్టార్టింగ్లో చేశాను, కొంచెం రికార్డ్ చేశాను. మిగతా అంతా నేను ఇంకా అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేశాను. అండ్ దట్ టు ఫుల్ రైన్ అండి, ఇంకా అసలు నాకు షూట్ చేసేలాగా కూడా లేదు. ఇన్ కేస్ మీ దగ్గర ఏమైనా వాటర్ ప్రూఫ్ గోప్రో కానీ ఇలాంటివి ఉంటే తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. వాటర్లో దిగినా కూడా లోపల కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది మీకు. స్పెసిఫిక్గా మనం రికార్డ్ చేయాలి అని అవసరం లేదు, దాన్ని జాకెట్కి పైన పెట్టేసుకోవచ్చు, అలాంటివి కూడా బాగుంటాయి. ఇది రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో బ్రేక్ అనమాట. సో ఇలా దిగి చాలామంది స్నాక్స్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మేము కూడా చాలా ఎంజాయ్ చేసామండి. ఆ రోజు క్లౌడీగా ఉండటం వల్ల చాలా బాగుంది వెదరు. అండ్ వాటర్లో పైనుంచి వర్షము, కింద వాటర్లో ఫ్లోట్ అవుతూ హ్యాపీగా అసలు అలా దిగేసాం. వాటర్లోకి ఎలా దిగాము అంటే కొంచెం లోపల చాలా లోతుంది, బట్ మనం లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, పైననే ఉంటాము. ఈవెందో కొంచెం భయం వేస్తుంది కదా, నాకు అసలు స్విమ్మింగ్ రాదు, కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. ఇలాంటి ట్రిప్స్ నేను మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే అంత నచ్చింది నాకు. మేబీ ఎవరికైనా చేయాలి అనుకుంటే మాత్రం దగ్గరలోనే ఉంది మనకి ఇక్కడ జేమ్స్ రివరు. ఇండియాలో కూడా చాలా ఉన్నాయండి ఆప్షన్స్. చూడండి ఇక్కడ ఆల్రెడీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది, మీకు కనిపిస్తుందా? లైట్గా స్టార్ట్ అయింది, అప్పుడే మేము పిక్స్ దిగుతున్నాము. ఇంకా బ్రేక్ అయిపోయింది, వెళ్దాము అనే టైంకి ఫుల్ వర్షం అనమాట. నేను జస్ట్ అక్కడ షూట్ చేయలేకపోయా, జస్ట్ కొన్ని ర్యాండమ్ పిక్స్ మీకోసం యాడ్ చేసా చూడండి. ఇవన్నీ బాగా ర్యాపిడ్స్ ఉన్నప్పుడు అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, అతను ఎక్కడి నుంచి తీస్తున్నాడో కూడా మనకు తెలియట్లేదు, అందుకే మా పిక్స్ అన్నీ క్లియర్గా లేవు. కానీ ఇంకా మీరు చూస్తారు, ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అందులో అంత రెయిన్లో పాపం అతను ఎక్కడి నుంచో తీస్తున్నాడు. సో పర్లేదు అనిపించింది నాకు. జస్ట్ ఫొటోస్ ర్యాండమ్గా యాడ్ చేస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. ఇంకా ఫుల్ తడిచేసాము. సో వేడిగా ఏదైనా తినాలనిపించేసింది, అటు నుంచి చాట్ ఐటమ్స్ తినడానికి వెళ్ళిపోయాము హానెస్ట్కి. సో అదండి ఇవాళ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైవ్ అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.